భోజనానికి రమ్మన్నాను ముందు రోజే చెప్పింది. ఇదివరకు ఆమె బంధువులు ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఆ ఇరుకు గల్లీలో కారులో రావటం కష్టమని, వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలం లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూమ్లు, పెద్ద హాల్తో విశాలంగా ఉన్న తన ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతం ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరినీ రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చి అతిథుల్ని పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కి లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయడంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. తను బస్టాండ్కి వెళ్ళి తీసుకొని రావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న చికెను, మటను, చేపలు తీసుకుని వచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నిటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్ని టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేయి. పొద్దున వచ్చినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నావు. తినేసి కాసేపు పడుకో, బాబుకి అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకొని వెళ్ళింది శిరీష. బాబు స్కూలు ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకెళ్ళటం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు స్కూలుకి వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలు అందరూ వచ్చి తినిపిస్తారు, నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చావేంటని అడిగితే బాబు ఇచ్చే జవాబుకు మనసు ద్రవించిపోయేది శిరీషకు. అత్తగారికి సరే, ఆడపడుచుకి ఓపిక లేదు బాబుకి స్కూలుకి వెళ్ళి అన్నం తినిపించి రావడానికి. ముప్పూటలా తినడం, టీవీలో ఓటీటీలో సినిమాలు చూసి పడుకోవడం, ఇదే దినచర్య వాళ్లకు. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తోంది. ఆవిడకు మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేదు, ఎడమకాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని చూసి ఆశ్చర్యంగా అడిగింది, ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోలేక? లేవటానికి అవస్థపడుతున్న తల్లికి చెయ్యి అందిస్తూ అడిగింది. మరోవైపు చేపట్టి లేపుతున్న పనమ్మాయి లక్ష్మి మెల్లగా చెప్పింది, అమ్మ అక్కడే కూర్చున్నారమ్మా, పెద్దమ్మగారే చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారంట కదా, టేబుల్ ఖరాబ్ అవుతుంది, ఆయన గోరు వచ్చే వేలైందని, అందుకే అమ్మ ఏడ కూర్చున్నారు. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్ బెల్ విని తలుపు తీయటం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావటం జరిగింది. పాలపొంగు లాంటి కోపాన్ని సంస్కారం అనే నీళ్లు చల్లి అణుచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను, కానీ అర్జెంటు వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు, మీరు భోంచేయండి ప్లీజ్ చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళటం ఆఫీసుకు కాదు, ఇళ్ళ వేటకని ఇప్పుడు అర్థమైంది.